15 నెలల పాటు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. గాజాలో 46,700 మంది ప్రాణాలను బలికొంది. 1,10,000 మంది క్షతగాత్రులుగా మార్చింది. యుద్ధంలో 85,000 టన్నుల బాంబులతో గాజాపై దాడి చేసింది. 19 లక్షల మందిని స్థానభ్రంశం చెందేలా మార్చేస్తుంది. మొత్తం 1,60,000 ఇళ్లను నేలమట్టం చేసింది. గాజాలో విధ్వంసం సృష్టించింది. కానీ హమాస్ను మాత్రం అంతం చేయలేకపోయింది. హమాస్ అంతమే తమ పంతమని చేపట్టిన యుద్ధం విఫలమైంది. గాజాలో హమాస్ తిరిగి పుంజుకుంటోంది. కాల్పుల విరమణ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా తెలిసింది. ఈ 15 నెలల కాలంగా వీధుల్లో కనిపించని హమాస్ ఇప్పుడు గాజా నగరంలో కవాతు చేస్తుంది. ఇజ్రాయెల్కు షాక్ ఇస్తోంది. అసలు హమాస్ ఫైటర్లు ఎంతమంది అంతమయ్యారు? ఎంతమందిని హమాస్ కొత్తగా నియమించుకుంది? ఎందుకు గాజా యుద్ధంలో నెతన్యాహు విఫలమయ్యాడు? వాచ్ ది స్టోరీ. యుద్ధంలో విజయం దక్కేది ఎవరికి? ఎక్కువ మందిని చంపేసిన పక్షమా? ఎక్కువ మంది శత్రువర్గాలను నాశనం చేసే పక్షమా? లేక బతికి బట్టకట్టిన పక్షమా? ఈ ప్రశ్నలన్నీ గాజా విషయంలో పరిశీలించాల్సినవి. గాజాలో హమాస్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ఇజ్రాయెల్కు భారీ లక్ష్యాలే ఉన్నాయి. హమాస్ను అంతం చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ నిర్ణయించుకుంది. హమాస్ ఫైటర్లను, వారి నాయకత్వాన్ని దాదాపు ఐడిఎఫ్ నాశనం చేసింది. 15 నెలల తర్వాత యుద్ధం ముగిసింది. అయితే ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే లేదనే చెబుతోంది అమెరికా. హమాస్పై అమెరికన్ నిఘా విభాగం సంచలన విషయాలను బయటపెట్టింది. 2023 నుంచి హమాస్ 15,000 మంది ఫైటర్లను నియమించుకుంటున్నట్టు అమెరికన్ నిఘా వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంలో ఒకసారి ఇజ్రాయెల్ గణాంకాలను పరిశీలించాల్సిందే. యుద్ధంలో మొత్తం 20,000 మంది హమాస్ ఫైటర్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్ నమ్ముతోంది. అదే సమయంలో హమాస్ కొత్తగా 15,000 మందిని నియమించుకుంది. సింపుల్ గా చెప్పాలంటే నెతన్యాహు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. గతేడాది ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో నెతన్యాహు తమ లక్ష్యాలను వివరించారు. హమాస్ అంతమే తమ పంతమని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ ఉంటే తిరిగి పుంజుకుంటుందని, మళ్లీ ఆయుధాలను సమీకరించుకుంటుందని, పదే పదే దాడులు చేస్తుందని నెతన్యాహు వివరించారు. కానీ గాజాలో హమాస్ అంతమవ్వలేదు. కానీ 2023 అక్టోబర్ నాటికంటే ఆ ఉగ్ర గ్రూపు బలహీనంగా మారింది. కొత్తగా నియమించుకున్న వారంతా యంగ్ ఫైటర్లు. వారిని యుద్ధంలోకి హమాస్ పంపలేదు. ఈ యువ ఫైటర్లు కేవలం చిన్న చిన్న ఆపరేషన్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం హమాస్ వద్ద ఆయుధాల నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే హమాస్ బలహీనంగా ఉంది. కానీ ఇప్పటికీ గాజాలో హమాస్ కొనసాగుతుంది. గాజా వీధుల్లో ఇప్పుడు హమాస్ ఫైటర్లు కవాతులు చేస్తున్నారు. హమాస్ ఫైటర్లు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. గాజా నగరంలో హమాస్ తన బలగాన్ని మళ్లీ ప్రదర్శించింది. హమాస్ ప్రదర్శనతో చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ ఏం సాధించిందంటూ చర్చ మొదలైంది. 2024 మేలోనే ఇదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు ముందుకు బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఒప్పందాన్ని నెతన్యాహు అంగీకరించలేదు. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇజ్రాయెల్ ప్రధాని మొగ్గు చూపాడు. కానీ 7 నెలల తర్వాత అదే ఒప్పందాన్ని నెతన్యాహు అంగీకరించాడు. అర్థం పర్థం లేని ఆలస్యంతో ఎవరు మూల్యం చెల్లించుకుంటున్నారు? గాజా ప్రజలే. 2024 మే నాటికి గాజాలో 30,000 మంది యుద్ధం కారణంగా చనిపోయారు. కానీ 7 నెలల తర్వాత ఆ మరణాల సంఖ్య 46,500కు చేరుకుంది. డీల్ విషయంలో 7 నెలలు నెతన్యాహు ఆలస్యం చేయడంతో 15,500 మంది అమాయక గాజా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవ లక్ష్యాలను అంచనా వేయకుండానే నెతన్యాహు ఈ యుద్ధాన్ని ప్రారంభించాడు. హమాస్ను అంతం చేయడంలో విఫలమైన నెతన్యాహు వేల మంది పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొన్నాడు. మరణించిన 46,500 మందిలో 18,000 మంది చిన్నారులే ఉన్నారు. మరో 38,000 మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే తీవ్రవాదానికి గాజా అడ్డాగా మారింది. అందుకే హమాస్ నియామకాలు భారీగా పెరిగాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణ ప్రారంభ దశలో ఉంది. హమాస్ క్రమంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ తమ ఊళ్ల దిశగా వెళ్తున్నారు. యుద్ధం మొదలైనప్పుడు ఉత్తర గాజా నుంచి వేల మంది దక్షిణం వైపు పారిపోయారు. ఇప్పుడు వారంతా తిరిగి వస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 2తో ముగుస్తుంది. ఆలోపే గాజాకు రాజకీయ పరిష్కారం జరగాలి. లేదంటే మళ్లీ యుద్ధం మొదలయ్యే ముప్పు పొంచి ఉంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య బలమైన ఒప్పందాలు ఏవీ లేవు. ఉన్నవన్నీ అస్పష్టమైన ప్రతిపాదనలు. అలాంటి వాటిలో ఒకటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. గాజాను మొత్తం ఖాళీ చేయాలని పెద్దన్న ఆదేశిస్తున్నాడు. అయితే 20 లక్షల మంది గాజన్ల పరిస్థితి ఏంటి? ఈ 20 లక్షల మంది గాజన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్లాన్ను ఇజ్రాయెల్ ఇష్టపడుతుంది. కానీ అరబ్ దేశాలు మాత్రం తోసిపుచ్చుతున్నాయి. ఏదేమైనా గాజా అనేది పాలస్తీనా భూభాగం.
వాళ్ళు ఎందుకు ఆ ప్రాంతాన్ని వదిలేయాలి? రెండో ప్రతిపాదన మాజీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం రూపొందించింది. గాజాను పాలస్తీనియన్ అథారిటీ పిఏ స్వాధీనం చేసుకోవాలని బైడెన్ యంత్రాంగం ప్రతిపాదించింది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంకును పిఏ ఆధీనంలో ఉంది. హమాస్లా కాకుండా పాలస్తీనియన్ అథారిటీని అంతర్జాతీయంగా ఆమోదిస్తున్నారు. నిజానికి అరబ్ కంట్రీస్ కూడా ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడం లేదు. గాజాలో అధికారాన్ని పంచుకోవడానికి హమాస్ అంగీకరిస్తుంది, కానీ పూర్తిగా పాలస్తీనియన్ అథారిటీకి గాజాను అప్పగించేందుకు నిరాకరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే గాజాలో హమాస్ లేకుండా చేయాలనుకునే ప్రయత్నాలను అడ్డుకుంటోంది. గాజా ప్రభుత్వంలో హమాస్ భాగమవ్వాలని కోరుకుంటోంది. కానీ ఇజ్రాయెల్ ఆందోళనలు వేరు. ఒకవేళ పాలస్తీనియన్ అథారిటీ గాజాను నియంత్రణలోకి తీసుకుంటే పాలస్తీనియన్లు మళ్లీ ఏకమవుతారని భయపడుతుంది. ఇకపై గాజాలో ఒకటి, వెస్ట్ బ్యాంకులో ఒకటి చొప్పున 2 పాలస్తీనా అధికార కేంద్రాలు ఉండవు. 2 ప్రాంతాలు ఒక్కటయ్యే చర్యను ఇజ్రాయెల్ ఇష్టపడటం లేదు. పాలస్తీనియన్లు వేర్వేరుగా ఉండాలనే ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇజ్రాయెల్ కోరుకుంటున్న ఈ తీరుతోనే హమాస్ బలపడనుంది. మొదట్లో హమాస్ కు మద్దతు, నిధులు నెతన్యాహు ఇచ్చాడు. అతడి లక్ష్యం పిఏను బలహీనంగా మార్చడమే. పాలస్తీనియన్ నాయకత్వాన్ని విడదీయడానికి ఈ ఎత్తుగడ వేశాడు. ఒకవేళ గాజాను పిఏ స్వాధీనం చేసుకుంటే నెతన్యాహు ప్లాన్ తుస్సుమన్నట్టే. ప్రస్తుతం ఇజ్రాయెల్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. లక్ష్యం లేకుండా పోరాడితే యుద్ధంలో ఓడిపోవడమే కాకుండా చర్చల్లోనూ పట్టు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నెతన్యాహు అదే మార్గంలోనే వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆశలన్నీ డొనాల్డ్ ట్రంప్ పైనే పెట్టుకున్నాడు. ఒకవేళ అరబ్ దేశాలకు ట్రంప్ మద్దతిస్తే మాత్రం ఇజ్రాయెల్ ఆట ముగిసినట్టే. నిజానికి ట్రంప్ను అంచనా వేయడం అంత సులువు కాదు. ఏ విషయంలోనైనా అమెరికాకు ఏం వస్తుందనేది ఆలోచిస్తాడు. అరబ్ దేశాల వైపు ట్రంప్ మొగ్గు చూపితే మాత్రం ఇజ్రాయెల్ ఆట ముగిసినట్టే. ఇజ్రాయెల్ ఏదో ఒక ఒప్పందానికి కట్టుబడాల్సి వస్తోంది. కానీ ఇటీవల ట్రంప్ యంత్రాంగం నెతన్యాహులో నమ్మకం పెంచుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాని ఫిబ్రవరిలో అమెరికాను సందర్శించే అవకాశం ఉంది. తన పాత స్నేహితుడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ మిషన్తోనే ఇజ్రాయెల్ గాజా భవిష్యత్తుతో పాటు నెతన్యాహు రాజకీయ జీవితాన్ని నిర్ణయించగలదు.